ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. బస్సులో సీటు కోసం లొల్లి, చెప్పులతో కొట్టుకున్న మహిళలు. మీరు చిత్రంలో చూసుకోవచ్చు, చెప్పులతో అయితే కొట్టుకుంటూ ఉన్నారన్నమాట మహిళలు బస్సు కోసం. మహిళలు సాధారణంగా నీటి కుళాయిల వద్దనో లేక నిత్యావసర సరుకుల ధరల తేడా వద్దనో లొల్లులు పెట్టుకోవడం చూసాం. కానీ బస్సులో ఫ్రీ బస్సు తెచ్చిన తంటతో సీటు కోసం లొల్లి అయితే పెట్టుకున్నారు. ముందు సీట్ల కోసం జుట్టు పట్టుకున్నారు, మొన్న బట్టలు చింపుకున్నారు. ఇప్పుడు చూసుకుంటే అంతకు మించే జరిగిందని చెప్పుకోవచ్చు. సీటు కోసం చెప్పులతో పొట్టు అయితే కొట్టుకున్నారన్నమాట. ఈ ఘటన సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావు పేటలో చోటు చేసుకుంది. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బస్సు సికింద్రాబాద్ నుంచి దుబ్బాక వస్తుండగా సీటు కోసం మహిళల మధ్య గొడవ జరిగింది. ముందు మాట పెరిగింది. తర్వాత గొడవ కాస్త కాలం చెప్పులు తీసుకునే పరిస్థితి అయితే వచ్చింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న క్రమంలో చెప్పులు తీసుకుని కొట్టుకున్నారు. మిగిలిన బస్సు ప్రయాణికులు తమ ఫోన్లో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. సీట్ల కోసం ఇంత పోరు అవసరమా అని కొందరు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. అయితే ఇది చూసారా సారు అంటూ టీఎస్ఆర్టీసీ అండి సజ్జనార్పై మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఈ ఉచిత ప్రయాణంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఓ ప్రైవేటు ఉద్యోగి పిటిషన్ దాఖలు చేశారు. ఆర్టీసీ వ్యవహారాలపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణ వసతి కల్పించడం వివక్ష కిందకే వస్తుందని ఫీల్డ్లో పేర్కొన్నారు. మహిళలకు ఉచిత పథకం ద్వారా ప్రయాణికుల సంఖ్య పెరిగిందని, దీనివలన అవసరాల కోసం వెళ్ళే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు కలుగుతుందని చెప్పేసి ఈయన అన్నారు. ఏది ఏమైనా మొత్తంగా ఉచిత బస్సు ప్రయాణాల వల్ల ఇలా చెప్పులతో కొట్టుకునే పరిస్థితి అయితే వస్తుందని చెప్పేసి అంటున్నారు అనమాట. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో